మీకు ఒక అలవాటు కూడా ఉంది. ఇప్పుడు మీ గురించి ఏమైనా మాట్లాడితే, లేకపోతే మీ ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితే, నా ఫోన్ నెంబరు, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి ఫోన్ నెంబర్లు మీరు మీ ఫ్యాన్స్ అందరికి ఇచ్చి ఫోన్ చేసి అమ్మా బూతులు తిట్టండి, ఇంకా ఆడుకోండి అనే అలవాటు ఉంది. మీరు ఇవ్వచ్చు, వాళ్ళందరికీ ఏం అభ్యంతరం లేదు. మీకు అలవాటు కూడా ఉంది. ఏం దీనికి ముందు రాజశేఖర్ గారు, జీవిత గారు ఏదో ఊర్లో నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ పక్కన 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బండిలో అని కూడా ఆలోచించకుండా కొంతమంది 10 మంది మీ ఫ్యాన్స్ని పంపించి వాళ్ళని కొట్టమని పంపించారు. మీరు టీవీలో బహిరంగంగా వాళ్ళే షూట్ చేసి ఇచ్చారు. మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అన్రిజిస్టర్డ్ ఫ్యాన్స్. రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఏంటో అన్రిజిస్టర్డ్ ఫ్యాన్స్ ఏంటో కూడా నాకు అర్థం తెలియదు. అంత మేధస్ నాకు లేదు. ఇది మీరు నాకు చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ మానేసి మీకున్న ఆ హ్యూమర్తో ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను నా గురించి మేమ్స్ తయారు చేస్తూ, నా గురించి పిచ్చిగా ఒక 10 మందిని పెట్టుకోను, లేకపోతే 20 మందిని పెట్టుకోను. మీ సరదాకి మీకు హ్యూమర్ చాలా ఉంది, మంచి కామెడీ షోస్ కూడా చేస్తుంటారు. మీరు పెట్టి మీరు విపరీతంగా మేమ్స్ అవన్నీ చేస్తున్నారు. అవన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే